ఓం శ్రీ గణేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ రమణాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి నుంచి మనం త్రిపురా రహస్యము జ్ఞానఖండసారము అనేటువంటి గ్రంథాన్ని శ్రవణం చేసుకుంటూ ఉన్నాం. శ్రీ పోలూరి హనుమత్ జానకీరామ శర్మ గారి విరచితమైనటువంటిది. రమణాశ్రమం వారి యొక్క ప్రచురణ. నిన్నటి రోజున రమణ మహర్షి యొక్క స్తుతి ముందు మాట, గ్రంథానికి భూమికని మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఆ భూమికలో మనం ఈ రోజున రెండో రోజు కొనసాగించుకుందాం. నిన్నటి రోజున భార్గవుడికి శిష్యుడై పూర్వజన్మంలోని కొరత తీరేటట్లుగా శ్రీ విద్యను యథావిధిగా ఉపదేశాన్ని పొంది దేవీ ప్రసాదానికి పాత్రుడైనటువంటి వాడు, మహానుభావుడైనటువంటి వాడు, సుమేధుడు, సాక్షాత్తు నారద మహర్షి యొక్క ప్రేరణ వల్ల బ్రహ్మదేవుడి యొక్క దర్శనాన్ని పొంది తన గురువైనటువంటి భార్గవుని వద్ద అద్భుతంగా ఈ త్రిపురాదేవి యొక్క వైభవాన్ని తెలుసుకోగలిగాడు. ఈ జన్మలో కలుగుతూ ఉన్నటువంటి ఫలసిద్ధికి ఈ జన్మలోనే చేసినటువంటి సాధన మాత్రమే కారణం కాదు. చాలామంది అనుకుంటారు, నేను ఎంతో సాధన చేస్తున్నాను అందువల్ల ఫలించింది అని. అది కాదు. గత జన్మలో నీవు చేసినటువంటి సాధన బీజ రూపంలో నీతో పాటు వచ్చి ఈ జన్మలో నువ్వు చేసినటువంటి సాధన వల్ల అది అంకురమై మొక్కై మానవుతుంది. దీనికి తార్కాణంగా ఆలోచిస్తే మనం పరశురాముడు, విశ్వామిత్రుడి యొక్క వృత్తాంతాలు కూడా ఉదాహరణలే. పరశురాముడు శంకరుణ్ణి ఆరాధించి ధనుర్వేదంలో పారంగతుడై క్షత్రియ నిర్మూలనం గావించి మహారాజై చివరికి మహాయోగి అయినాడు. యావత్ భూమండలాన్ని కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి దానం చేసేశాడు. అందుకనే భూమికి కాశ్యపి అని పేరు కూడా వచ్చిందని పెద్దవాళ్ళు అంటారు. దీనికంతటికీ రుచిక మహర్షి తపశ్శక్తి వల్ల నిర్మించినటువంటి పాయసము యొక్క ప్రభావమే ప్రధాన కారణం.
చెరువు అంటారు దాన్ని పురాణంలో. ఆ చెరువే కారణం. పరశురాముడు చేసినటువంటి విద్యాభ్యాసము, నిర్వహించినటువంటి యజ్ఞ యాగాదులు, దీక్షతో చేసినటువంటి దేవి ఉపాసన, గురు శుశ్రూష మొదలైనవన్నీ కూడా ఈ పాయసము యొక్క ప్రభావాన్ని అభివ్యక్తకరణ చేయటం కోవటమే సాధనాలైనవి. అంటే మేనిఫెస్టేషన్ అంటాం మనం. అదేవిధంగా విశ్వామిత్రుడికి బ్రహ్మర్షిత్వం కలగడానికి కూడా పాయస ప్రభావమే ప్రధానమైన కారణం, క్షత్రుడిగా పుట్టినప్పటికీ కూడా. ఎందుకని? అది తయారు చేయబడింది ఎవరి కోసం? సత్యవతీదేవి కోసం. ఆయన చేసినటువంటి తపస్సు అంతా కూడా ఆ ప్రభావానికి సిద్ధి కలిగించడంలో అనుషంగికమైనటువంటి కారణం. అంటే దాన్నే అటెండెంట్ కాజ్ అంటాం. అనుషంగికం అనేది మనకు స్పష్టమవుతోంది ఇక్కడ. ఆ పాయసం యొక్క ప్రభావమే లేకపోతే కేవలం అతడు చేసిన తపస్సు వల్ల బ్రహ్మర్షి కావటం దుర్ఘటం, చాలా కష్టం, సాధ్యమయ్యే పని కాదు. ఇది జ్ఞానఖండంలో గండశైలాఖ్యానమునందలి తంగణుని యొక్క వృత్తాంతం వల్ల కూడా మనకు వ్యక్తం అవుతుంది. ముందు ముందు చూస్తాం మనం. మార్కండేయ మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళి సర్వ విజ్ఞానానికి సారమేది అని అనేక మందిని అడగడం, వాళ్ళందరూ తమకు అభిమతాలైనటువంటి సిద్ధాంతాలను వేరు వేరు విధాలుగా చెప్పడం, ఆయనకి ఆ విషయంలో నిశ్చయం కుదరక బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నించడం మనం గమనించాలి. ఇక్కడ బ్రహ్మలోకానికి పోయినా కూడా ఆత్మతత్వంలో అందరికీ కూడా నిశ్చితమైనటువంటి జ్ఞానం ఉండదు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. ఒక్కోళ్ళు ఒక్కో విధంగా చెప్పారు కదా. ఈ లోకంలో ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు ఇక్కడనే మోక్షం పొందుతారు. వాళ్ళు ఏ లోకానికి పోరు. ఈ లోకంలో ఆత్మజ్ఞానం పొందకుండా ఉపాసనలు తపస్సులు చేసిన వాళ్ళు బ్రహ్మలోకానికి పోతారు. సకల విజ్ఞానానికి సారమేది అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు అంతకు పూర్వమే ఏ ఏ ఉపాసనములు శ్రేష్టాలని వాళ్ళ మనస్సుల్లో నిశ్చయించుకొని సాధించారో ఆ ఉపాసనా విశేషాలనే సర్వశ్రేష్టాలుగా వర్ణించి చెబుతారు. అంతేగా, ఎవరు ఏ ఉద్యోగం మంచిది అంటే ఎవడికి వాడు నా ఉద్యోగం మంచిదంట. వ్యాపారస్తుని పోయి అడిగితే ఏ వ్యాపారం మంచిదంటే తాను చేసే వ్యాపారమే గొప్ప అంటాడు. అందులోనే నేను కోట్లు సంపాదించాను అంటాడు కదా. అందువల్ల మార్కండేయ మహర్షి యొక్క నిశ్చయం, ఆయనకి నిశ్చయం ఏర్పడక బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. తలా ఒక విధంగా చెబితే మనసు ఎట్లా కుదుట పడుతుంది? జ్ఞానఖండంలో విద్యాగీత యందు కూడా ఇటువంటి సందర్భమే మనకు ముందు కనిపిస్తుంది. పై వృత్తాంతాన్ని అనుసరించి హరితాయనుడు 36 రోజుల్లో రోజుకి 4 అధ్యాయాల చొప్పున మొత్తం 144 అధ్యాయాలు రచించాడు. అదే త్రిపుర రహస్యం. ఇప్పుడు లభ్యమవుతున్నటువంటి గ్రంథంలో మాహాత్మ్య ఖండంలో 80 అధ్యాయాలు ఉన్నాయి. 6687 శ్లోకాలు మాత్రమే దొరుకుతున్నాయి. జ్ఞానఖండంలో 22 అధ్యాయాలు, 2163 శ్లోకాలు. ఇప్పుడు ఆ 2163 శ్లోకాల యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటాం ఈ గ్రంథంలో. చర్యాఖండం అసలు కనపట్టల్లా. దానిలో 42 అధ్యాయాలు, 3150 శ్లోకాలు ఉండాలి. మాహాత్మ్య ఖండం సాంఖ్యయోగ శాస్త్రాచార్యులు పండితులు శ్రీ ముకుంద లాలా శాస్త్రి మహోదయులు శోధించగా, సాహిత్యాచార్యులు పండిత శ్రీ నారాయణ శాస్త్రి భిస్తే
మహనీయులు భూమికతో అధ్యాయ అనుక్రమణికలో క్రీస్తకం 1932 సంవత్సరంలో వారణాసి చౌకాంబా సంస్కృత ప్రకాశనాలయంలో కాశీ సంస్కృత పుస్తక మాలల్లో పురాణేతిహాస విభాగంలో ప్రథమ పుష్పంగా ప్రకటించారు వాళ్ళు. శ్రీ కిస్తే మహాశయులు వ్రాసినటువంటి భూమికలో మొదటి నుండి 40 అధ్యాయాలు వరకు ఉన్నటువంటి చర్యాఖండం ఒకానొక శ్రీ విద్యోపాసకుడి యొక్క ఇంట్లో ఉందని నాకు తెలిసింది. రచయిత చెబుతున్నాడు ఈ మాట. కానీ ఇంతవరకు నేను దాన్ని చూడటం తటస్థించలేదు. పరిశోధకులు ప్రయత్నం కనుక చేస్తే అది లభ్యం కావచ్చు. ఈ మహాత్మ్య ఖండంలో ఉన్నటువంటి ప్రధానమైన కథలు సంక్షిప్త క్రమంలో బ్రహ్మాండ పురాణంలో, ఉత్తరఖండంలో, లలితోపాఖ్యానంలో, లక్ష్మీ తంత్రములో కూడా చెప్పబడ్డాయి అని శ్రీ విద్యా విశేషాలు త్రిపుర ఉపనిషత్తునందు నిరూపించబడ్డాయి అని చెబుతూ శ్రీ కిస్తే మహాశయులు ఈ గ్రంథం యొక్క ప్రసిద్ధిని గురించి ఈ విధంగా చెప్పారు. ప్రాచీన గ్రంథాలయాల్లో ఈ త్రిపుర రహస్యం ఎక్కడైనా పేర్కొనబడి ఉందేమో అని అన్వేషిస్తూ నేను ఎక్కడా కూడా ఇటువంటి ప్రస్తావనని చూడలేకపోయాను. బ్రహ్మసూత్రాల్లో అపిచ స్మర్యతే అను సూత్రానికి శ్రీ శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి భాష్యంలో సంవర్తుడు మొదలగు వారి యందు నగ్నంగా చరించుట మొదలైనటువంటి వర్తనము కనిపిస్తడం వల్ల ఆశ్రమ కర్మలను అపేక్షించే వాళ్ళు కూడా మహాయోగులై ఉండవచ్చు అని ఇతిహాసంలో స్మరించబడుతున్నది అని సంవర్తుని విషయంలో పేర్కొనబడి ఉంది. సంవర్తుడు ఆ విధంగా నగ్నుడుగా కనిపించడం త్రిపుర రహస్యమునందే ప్రస్తావించబడింది. గ్రంథంలో పేర్కొనకున్నా కూడా అందులో కథని ప్రస్తావించడం వల్ల భగవత్పాదుల వారు త్రిపుర రహస్యాన్ని ప్రామాణిక గ్రంథంగా అంగీకరించారు అని నాకు అనిపిస్తోంది అని రచయిత చెప్తున్నారు, శర్మగారు. జ్ఞానఖండానికి మహర్షితులుడైనటువంటి శ్రీనివాస పండితుడు తాత్పర్య దీపిక అనే వ్యాఖ్యని 4932 అంటే కలియుగ సంవత్సరం, అది క్రీస్తు శకం అయితే 1831 సమగ్రంగా రచించారు. ఆయన దక్షిణ దేశంలో మహాపుష్కర గ్రామంలో వైద్యనాథ దీక్షితుని యొక్క కుమారుడు. ఈ వ్యాఖ్యానంతో జ్ఞానఖండాన్ని సంశోధించి కాశికా రాజకీయ పాఠశాల ప్రధానాధ్యక్షులు శ్రీ గోపీనాథ కవి రాజ మహోదయులు విశాలమైనటువంటి ఉపోద్ఘాతంతో 1925లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సరస్వతీ భవన్ సిరీస్ అనేటువంటి పుస్తకమాలలో 4 భాగాలుగా ప్రకటించారు. శ్రీనివాస పండితుడు మిగిలినటువంటి 2 ఖండాలకి తాత్పర్య దీపికని రచించాడో లేదో తెలియటల్లా. దేవికి త్రిపుర అనేటువంటి పేరు ఏ విధంగా కలిగింది అనేటువంటి విషయం గ్రంథంలో ఎక్కడా కూడా స్పష్టంగా వివరించబడలా. విద్యాగీత సందర్భంలో శ్రీనివాస పండితుల వారు త్రిపుర సుందర రూపాన్ని నిర్వచిస్తూ జాగ్రత్త దశ, స్వప్నము, సుషుప్తి అను 3 పురాలలో విలసిల్లుచు సర్వజనులకు అభిలషణీయం కావడం వల్ల దేవి యొక్క రూపం త్రిపుర సుందరమగుచున్నది అని రాశారు. త్రిషుపురేషు ధామసు జాగ్రత్స్వప్న సుషుప్తి రూపేషు సుందరం సర్వస్పృహణీయ తత్వాత్ అని వివరించారు సంస్కృతంలో. దాన్ని మనం తెలుగులో చెప్పుకున్నాం. అంటే ఆ 3 దశలకి
అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి సాక్షిగా మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే త్రిపుర సుందరి అని మనకి స్పష్టమవుతోంది. బాల్యం, యవ్వనం మొదలైన వాటిలాగానే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కూడా కాలవశంలో వ్యవహారంలో ఏర్పడుచున్నటువంటి దశలు. వీటిని పురములుగా చెప్పడం ప్రసిద్ధంగా లేదు, శరీరాలను పురాలుగా చెప్పడం ప్రసిద్ధంగా ఉంది. భగవంతుడు భగవద్గీతలో శరీరాన్ని నవద్వార పురములు గల పురంగా చెప్పాడు. నవద్వార పురే దేహి నైవ కురియన్ నకారయన్ అన్నాడు. శ్రీమద్భాగవతంలో కూడా మనం ఈ పురంజనోపాఖ్యానం కూడా దాన్ని చెబుతుంది. జనులచే పూరింపబడు ప్రదేశాలు పురాలు. జనైహి పూరియంతే ఇది పురాణి. అదేవిధంగా సుఖదుఖాదుల వల్ల పూరింపబడుతున్నటువంటి శరీరాలను కూడా పురములు అని చెప్పచ్చు. కాబట్టి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అనేటువంటి 3 పురాలు ఏ ఆత్మశక్తి కలిగినవో ఆ ఆత్మశక్తే త్రిపుర అని చెప్పడం సమంజసం. త్రీణి పురాణి యస్యాహ సా త్రిపుర. రాజు తన యొక్క పురాలలో ఎన్నింటి యందు పర్యటిస్తున్నా కూడా అతని యొక్క స్వరూప స్వభావాలలో మార్పు ఏ విధంగా ఉండదో అదేవిధంగా ఈ 3 శరీరాలలో వ్యాపించి ఉన్నటువంటి ఆత్మశక్తి అయినటువంటి త్రిపుర ఏకరూపంగానే ఉంటుంది. మరి ఆ త్రిపురా శక్తి జీవుల యొక్క శరీరాలలో మాత్రమే వ్యాపించి ఉన్నదా? ఆ దేవి విశ్వాత్మిక కదా, యావత్ ప్రపంచంలో ఆమె నిండి నిబిడీకృతమై ఉంది కదా. హరితాయనుడికి త్రిపురా శబ్దాన్ని ఈ విధంగా పరిమితమైన అర్థంలో గ్రహించడం ఇష్టం లేదు. బాలాంబిక స్వప్నంలో దర్శనమిచ్చినప్పుడు ఆయన ఆమెను స్తోత్రం చేస్తూ త్రిపురా శబ్దాన్ని ఈ విధంగా సంక్షిప్తంగా నిర్వచించాడు. 3 క్రమముల చేత ఉల్లాసమును పొందుతున్నటువంటి వస్తువు యొక్క పూర్వస్థితిగా నీవు ఎందువల్ల అవుతున్నావో అందువల్ల బ్రహ్మాదులకి పరమైనటువంటి ఆశ్రయమగుచు లోకమునందు త్రిపుర అని చెప్పబడ్డావు. లోకే త్రిత్రికమో ఉల్లాస వస్తు పూర్వస్థితి రియతః త్రిపురేతి తతః ప్రోక్త బ్రహ్మాదీనాం పరాశ్రయ. ఇది మొదటి అధ్యాయంలో మహాత్మ్య ఖండంలో ఉంది, 62వ శ్లోకం. దీన్ని ఈ విధంగా మనం గ్రహించవచ్చు. వస్తువు అంటే ఆత్మ. అది సృష్టికి ఉన్ముఖమైనప్పుడు మొదట ఏర్పడే స్థితి అంటే వస్తువు యొక్క పూర్వస్థితి. ఆత్మలో దాని యొక్క శక్తి అయినటువంటి మాయ దానికంటే భిన్నంగా ఉన్నట్లు కనపడటమే ఆత్మ యొక్క పూర్వస్థితి లేదా ఆత్మ యొక్క ప్రథమ స్థితి. ఆ మాయాశక్తి సృష్టి యొక్క ఆరంభ దశలో 3 పదార్థాలను భాషింపజేసి వాటి యందు వర్తిస్తున్నట్లుగా క్రీడిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ మాయాశక్తి వస్తువు యొక్క పూర్వస్థితిలో త్రిత్రిక్రమో ఉల్లాసియు అని అవుతున్నది. త్రిత్రికమోల్లాసిని అవటం వల్ల ఆమె త్రిపుర అని చెప్పబడుతుంది. క్రమం అంటే ప్రసరణం లేక ప్రదేశం. జగత్తును సృష్టించి ఆత్మ దాని యందు తానే ప్రవేశించింది. తృష్ట్యా తదేవానుప్రవిశాత్ అని వేదం చెబుతోంది. 3 పదార్థాలు భాషించుతుండటం వ్యష్టిగా అంటే ఇండివిజువల్లీ, సమష్టిగా అంటే యూనివర్సల్లీ అనేక విధాలుగా ఉంది. వ్యష్టిలో
జీవుల్లో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా సమష్టిలో కూడా విరాట్ యొక్క శరీరం, హిరణ్యగర్భ శరీరం, అవ్యాకృత శరీరం, ఈ మూడు ఉంటాయి. తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సరస్వతి లక్ష్మీ పార్వతుల యొక్క శరీరాలు కూడా ఏర్పడుతున్నాయి. మాహాత్మ్య ఖండంలో త్రిపురాదేవి వీళ్ళని ముగ్గురిని సృష్టించి విశ్వ పరిపాలనం కోసం అధికార పదవుల్లో నిలపడం వర్ణించబడి ఉంది. దేవి భాగవతంలో కూడా ఉంటుంది. కాబట్టి సృష్టిని క్రీడామాత్రంగా జరుపుతున్నటువంటి ఆ పరాశక్తి మొదట మూడేసి పదార్థాలను భాషింపజేసి అవి పురాలుగా వాటిలో విహరిస్తూ ఉల్లాసాన్ని పొందుతూ త్రిత్రిక్రమో ఉల్లాసి అయి త్రిపుర అని లోకములో కీర్తింపబడుతున్నది. దీన్ని సంస్కృతంలో ఈ విధంగా చెప్పచ్చు. వస్తునః ఆత్మనః పూర్వ ప్రథమా స్థితి వస్తుపూర్వా స్థితి ఆత్మనః సృష్ట్యున్ ఉన్ముఖచ్యతే తద భిన్నాయాః మాయాయాః అభివ్యక్తి ప్రథమా స్థితి సా చ త్రిత్రిక్రమ ఉల్లాసిని. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరేషు విరాట్ హిరణ్యగర్భ వాకృత మూర్తిషు అని శ్లోకం చెప్పారు. అంటే ఆ త్రిపురాదేవికి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా రహస్యమే. గురువులు యోగ్యులైనటువంటి శిష్యులకి ఏకాంతంలో బోధించేది ఈ రహస్యం. విజ్ఞానము నేటి శాస్త్ర పరిజ్ఞానంలాగా సర్వజనులకు లభ్యం కావాలి. అంతేగాని రహస్యంగా ఉండడం ఏమిటి? గురువులు కొందరికి ఆ విజ్ఞానాన్ని బోధించి మరికొందరికి అజ్ఞానంలో ఉంచటం అనేది పక్షపాతం కాదా? అంతే కదా. కొంతమందికి ఆ జ్ఞానం ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే పక్షపాతమేగా. విద్యాగ్రహణానికి శిష్యుడిలో అధికారము లేదా అర్హత, అధికారం అంటే క్వాలిఫికేషన్ చూడండి ముఖ్యం. విద్యను గ్రహించాలంటే శిష్యుడిలో అర్హత ఉండాలి. అది ఇవాళ కూడా విజ్ఞాన విషయాలలో అవలంబించబడుతూనే ఉన్నది కదా. ఎన్నో ఏళ్లు విద్యాభ్యాసం చేసి ఎన్నో పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకే ఈనాడు కూడా ఉన్నత శాస్త్రబోధ కక్షలు ఎంఎస్సి, ఎంఎస్ ఇటువంటివన్నీ ప్రవేశం లభిస్తోంది. ఎవడికి పడితే వాడికి దొరుకుతుందా? అట్లాగే దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ పరీక్షలు అవన్నీ పాస్ అయ్యి వాటిల్లో ర్యాంకు తెచ్చుకుంటే సీట్లు వచ్చేది. సామాన్య విద్యార్థులకు ప్రవేశం ఇవ్వరుగా, అడ్మిషన్ దొరకదు కదా. ఎందువల్ల? ఆ విజ్ఞానాన్ని చక్కగా గ్రహింపగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకు లేదు. ఎవరైనా చాలా కుతూహలంతో మాకు కూడా ఆ శాస్త్రబోధన కక్షలో అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాసెస్ ప్రవేశం కలిగించండి అంటే దానికి తగిన అర్హతను ముందుగా సంపాదించుకోమని చెబుతారుగా. ఆ విధంగా అర్హతను సంపాదించుకున్న వాళ్ళకి ఆ తరగతిలో నేర్చుకొని బోధిస్తూనే ఉన్నారుగా. ఆ తరగతిలో కూడా కొందరు విద్యార్థులు ప్రత్యేకంగా తమ యొక్క ఆచార్యులని కలుసుకొని ప్రొఫెసర్లని ఆయా శాస్త్రాలలో విశేషాలను తెలుసుకుంటూ ఉన్నారుగా. మా అబ్బాయి కూడా డాక్టరేట్ చేశాడు ఐఐటి మెడ్రాస్లో. మరి అప్పుడు గైడ్ ప్రొఫెసర్ ఒకరు ఉన్నారు, వారి మార్గదర్శనం వల్లనే డాక్టరేట్ పొందగలిగాడు. మరి తక్కిన విద్యార్థులకి ఆ విశేషాలను బోధింపనక్కర్లేదా? వాళ్ళకు కూడా కుతూహలం గ్రహింపగలిగినటువంటి సామర్థ్యం కలిగినప్పుడు బోధించవచ్చు. అది విద్యార్థి యొక్క అర్హతను బట్టి బోధించటం అనేది గురువుకి ప్రధాన లక్షణం, ముఖ్య లక్షణం. అలా కాకుండా అన్ని విషయాలను అందరికీ బోధించటం వల్ల కొందరకు ఆ విశేషాలు బోధపడక నిరుత్సాహం, నిర్వేదం కలగచ్చు. లేదా తప్పుగా అర్థం చేసుకుంటే
జ్ఞానఖండంలోని కువలుండి యొక్క వృత్తాంతంలాగా భంగపాటు కలవచ్చు. ఆ వృత్తాంతం కూడా చెప్పుకుంటాం మనం ముందు ముందు. చూడండి ఎంత అద్భుతంగా విశ్లేషిస్తున్నారు. కాబట్టి పరశురాముడు కూడా సంవర్తుడు కానీ దత్తాత్రేయుడు కానీ అడిగిన సందేహాలకు వెంటనే జవాబు చెప్పలేదు. 12 ఏళ్ళు త్రిపురాదేవిని ఉపాసించిన తర్వాత దత్తాత్రేయుడు పరశురాముడికి ఆత్మజ్ఞానాన్ని సవిశేషంగా ఉపదేశించాడు. అదేవిధంగా పరశురాముడు కూడా సుమేధుడికి 16 సంవత్సరాలు శుశ్రూష చేసిన తర్వాత బాలామంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీశైలం వెళ్ళి తపస్సు చేసి అమ్మవారి దర్శనం పొంది వచ్చాడు. దానిలో సిద్ధిని పొందిన తర్వాతనే త్రిపుర రహస్యాన్ని ఉపదేశించాడు. ఈ గ్రంథాన్ని భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు సాధకులకి అత్యంత ఉపకారమైనదిగా ప్రశంసిస్తూ ఇందులో ఉన్నటువంటి కథలని విషయాలను తరచుగా ప్రస్తావించుండేవాళ్ళు ఆశ్రమంలో భక్తులకి బోధ చేసేటప్పుడు. కుర్తాళంలో శ్రీ సిద్ధేశ్వరానంద పీఠానికి ప్రథమ పీఠాధిపతులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 విమలానంద భారతీ స్వామివారు కూడా ఈ గ్రంథంలో ఉన్న విషయాలను చాలా ఆదరంతో శిష్యులకు బోధిస్తూ ఉండేవాళ్ళు. వారు ఈ గ్రంథాన్ని గురించి ప్రస్తావిస్తూ, స్వామీజీ, త్రిపుర రహస్యం భగవద్గీత కంటే కూడా సాధకులకి చాలా సులభం, ఉపయోగకరం అని నాకు అనిపిస్తోంది అన్నారు స్వామీజీ. 2 గ్రంథాల పద్ధతిని పరిశీలిస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. భగవద్గీతని, త్రిపుర రహస్యాన్ని పరిశీలిస్తే అర్జునుడు ఎన్నో ప్రశ్నలు అడిగితే భగవంతుడు ఎన్నో విషయాలు వివరించాడు. ఆయన ఉపనిషత్తులు అనేటువంటి గోవుల నుండి పాలను పితికినట్లుగా తత్వ విషయాలను అనేకం గ్రహించి అద్భుతంగా బోధించాడు. కానీ వాటిని విన్న తర్వాత అర్జునుడు వాటిని గురించి మననం నిధిధ్యాసం చేసుకోవాలి. ఎలా? యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణుడిని అడిగాడు, కృష్ణ, ఆ రోజేదో యుద్ధంలో బోధించావు నువ్వు, ఏదో అప్పటికప్పుడు తాత్కాలికంగా విన్నాను కానీ నాకు స్మరణం లేదు, మళ్ళీ చెప్పు అన్నాడు. అందుకనే మళ్ళీ చెప్పలా ఆయన భగవద్గీతని, అనుగీత చెప్పాడు. సరే, అర్జునుడు వెంటనే యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత ధర్మరాజుకు పట్టాభిషేకం, అశ్వమేధం మొదలైనవన్నీ సంభవించినాయి. ఆ కార్యముల యొక్క వేగం వల్ల, వాటి యందు నిమగ్నుడై ఉండటం వల్ల శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాలను ఇంచుమించు మర్చిపోయాడు అర్జునుడు. ఎప్పుడైతే నిధిధ్యాసనం ఉండదో, స్మరణం ఉండదో, సహజంగానే మర్చిపోతాం. అట్లాగాక ఆ విషయాల గురించి మననము, నిధిధ్యాసము కావించడానికి అవకాశం కనుక కలిగి ఉంటే అతడికి అనేక సందేహాలు కలిగి మళ్ళా శ్రీకృష్ణుని ప్రశ్నలు వేసి ఉండేవాడు. ఒక్కసారి విన్నంత మాత్రంలో తత్వం నిస్సందేహంగా బోధపడటం దుర్ఘటమని సూచిస్తూ భగవంతుడు తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన అంటాడు, తత్వదర్శిన అంటాడు. జ్ఞానిన తత్వదర్శిన అంటే తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు నీకు బోధిస్తారు అని అర్జునుడికి చెప్పాడు పరమాత్మ. అంటే తాను చెప్పినటువంటి విషయాలను శ్రవణం చేసిన తర్వాత అర్జునుడు ఆ విషయాలను గురించి గాఢంగా చింతనం చేసి పెద్దల వల్ల సందేహాలను తీర్చుకుంటూ సునిశ్చితంగా తత్వాన్ని తెలుసుకోవాలి. అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః అని కృష్ణుడి యొక్క అభిప్రాయం. కానీ అర్జునుడికి అది కుదరలా. అప్పుడు అతడు ఆ విషయాలను మర్చిపోయి మళ్ళా బోధించమని కృష్ణుడిని ప్రార్థించాడు. అప్పుడు ఆయన మళ్ళా తత్వాన్ని సంగ్రహంగా బోధించాడు.
మనం చెప్పుకున్నాం. ఈ సంవాదం అనుగీత అనేటువంటి పేరుతో ప్రసిద్ధమై ఉన్నది. ఇది రెండోసారి అర్జునుడు చేసినటువంటి శ్రవణం. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకు వెళ్ళిపోయాడు. అర్జునుడు దాన్ని మననం చేసుకున్నాడు, నిధిధ్యాసనం చేసి తరించాడు తర్వాత. కానీ అర్జునుడు ఏ విధంగా చింతనం చేశాడో, ఎటువంటి సందేహాలు కలిగాయో, ఆ సందేహాలకు ఏమి సమాధానాలు పొందాడో కొన్ని గ్రంథాల్లో కనపట్టలేదు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.